पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मुक्तिवेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति। ఇది పరమాణు కారణత్వ పరమాణు జగత్కారణత్వాధికరణము. పరమాణువులు జగత్కారణము అని వైశేషికులు, అంటే న్యాయ వైశేషికులు దగ్గర దగ్గర ఇంచుమించు ఒకటేలాగా ఉంటాయి. న్యాయము రాసిన వాడు వేరు, వైశేషంగా రాసిన వాడు కానాదుడు. అందుకని ఈ రెండు మతాల్లో దగ్గర దగ్గర పరమాణు కారణత్వవాదం అది ఖండన చేస్తున్నారు. ఈ ఖండనలో నేను కొన్ని సూత్రాలు చెప్పావు, నిన్న కొన్ని సూత్రాలు చెప్పారు, ఇవాళ మళ్ళీ కొన్ని సూత్రాలు చెప్తున్నారు. నిన్న చెప్పిన సూత్రంలో పరమాణువులు ఏమి నిమిత్త కారణం లేకుండా స్వాభావికంగా కలుస్తూ ఉంటే ప్రళయం జరగదు. ఒకటి లేదు, పరమాణుల స్వభావము విభజనం అవ్వడము అంటే అప్పుడు సృష్టి ఉండదు, విభజన అవుతూనే ఉంటాయి. వాటికి పోయి వాటిని కలిపేటువంటి నిమిత్త కారణం ఏది లేకపోవడం మూలాన ప్రళయం తర్వాత సృష్టి జరగదు. అదృష్టము పరమాణుల ప్రవృత్తి కారణం అని చెప్తే అదృష్టం దగ్గరగా ఉంటుందా దూరంగా ఉంటుందా అని అడిగాడు. అదృష్టము దగ్గరగా ఉంటే ఎప్పుడూ సృష్టి జరుగుతూ ఉంటుంది, దూరంగా ఉంటే సృష్టి ప్రసంగమే రాదు. ఈ విధంగా పరమాణువుల్లో దోషాలున్నాయి, ఇంకా దోషాలు కూడా చెప్తున్నారు. రూపాదిమత్వాచ్య విపర్యయో దర్శనాత్, రూపాదిమత్వాచ్య విపర్యయో దర్శనాత్. వాడు రూపాలు లేవంటాడు. ఎవరు? వైశేషికులు పరమాణువులకి రూపాలు లేవు అంటారు. ఒకవేళ రూపాలు గనక పరమాణువులకు ఒప్పుకుంటే విపరీతంగా కనిపిస్తాయి అంటారు. విపర్యయో దర్శనాలు అది చెప్తున్నారు సూత్రార్థం. వైశేషికులు పరమాణువులో రూపాదులు కలవని స్వీకరించరు, రూపాలు ఉన్నాయి అంటారు. స్వీకరించినచో నిరవయవత్వము నిత్యత్వము అనుత్వమునకు విపరీతమైన సావయత్వం మరో ధర్మం స్వీకరించవలసి వచ్చును. రూపాదులు ఒప్పుకుంటున్నారు, మళ్ళీ అంటారు ఆ పరమాణువులు నిరవయం నిత్యము అణుస్వరూపం. రూపాదులు కనుక ఒప్పుకుంటే వీటిలన్నిటికీ విపరీతం అవుతుంది. ఎందుకని? రూపము ఒక ద్రవ్యంలో ఉంటుంది,
ద్రవ్యాశ్రయత్వం రూపత్వం. ద్రవ్యం లేకుండా రూపం ఉండదు. అందుకని రూపం ఒప్పుకుంటే ద్రవ్యం ఒప్పుకోవాలి. ద్రవ్యం ఒప్పుకుంటే నిర్వైవత్వం ఉండదు. ద్రవ్యము ఎప్పుడు అనిత్యం, అందులో మళ్ళీ అణుత్వం ఉండదు. రూపాదుల్లో ఉన్న ఘటాదులందు సావయవత్వాలు కనిపించుతున్నది. రూపాదు వాటల్లో సావయవత్వము, అనిత్యత్వము, దీర్ఘత్వము ఇలాంటివి కనిపిస్తున్నాయి అని సిద్ధాంతి చెప్పాడు. ఇప్పుడు ఈ సూత్రానికి అర్థం చెప్పిన తర్వాత సూత్ర వివరణ చెప్తున్నారు. పరమాణువులు జగత్తునకు కారణము కాజాలు, పరమాణువులు నిర్వయములు కూడా కాదు. వైశేషికుల మధ్యలో సావయవ ద్రవ్యములు విభాగముతో అవుతూ ఆఖరికి అంతిమమైన పరమాణువుని పేరుతో పిలపడందరు. ఆ పరమాణువునందు కూడా రూప రస గంధ స్పర్శలు గలవందరు. పరమాణువుల్లో కూడా రూపము, రసము, గంధము, స్పర్శ ఉన్నాయంటారు. ఘటాదులు సావయవంగా కనబడుతున్నవి. అదే విధముగా రూపరసాదుల పరమాణువులు కూడా నిర్వయమునకు విపరీతముగా సావయములు కావలను. రూపం ఉంటే అది సావయవం కావాలి. సావయములు రూపరసాదుల ఘటపటాదుల్లో మహత్వము, అనిత్యత్వము కూడా చూడబడుతున్నది. ఎక్కడైతే అవయవం ఉందో అక్కడ అనిత్యత్వము, తర్వాత మహత్వము పెద్దదిగా ఉండవు, ఇవి కనిపిస్తున్నాయి. కనుక అణుత్వము నిత్యత్వమునకు విపరీతము. నువ్వు అణువు అంటావు, మళ్ళీ నిత్యం అంటావు. ఇప్పుడు వాటల్లో రూపాదులు ఒప్పుకుంటే అందులో మహత్వము, అనిత్యత్వము వచ్చేసాయి. స్వీకరించడు ఉచితము. మహత్వము, అనిత్యత్వము స్వీకరించడు ఉచితము. వైశేషిక మతములో తమ అభిప్రేతార్థమునకు విపరీత ప్రసంగం వచ్చుట వలన పరమాణు కారవాదము అసంగతము. నువ్వు ఏదైతే చెప్పావో అది సమంగా లేదు. ఎందుకని పరమాణువు అణుత్వం అంటావు, నిత్యత్వం అంటావు. మళ్ళీ అందులో రూపరసాదులు ఉన్నాయంటావు. రూపరసాదులుంటే రూపము, రసము ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. నీలము అన్నది విడిగా నీలం కనిపించదు. నీల కమలము, కమలమును ఆశ్రయించి నీలం ఉంటుంది. అంటే ఏమిటి? రూపము ఒక ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది. ద్రవ్యము అవయవాలు ఉన్నది అవుతుంది, అనిత్యం అవుతుంది, అణుత్వం అవుతుంది. కనుక వాళ్ళు మహత్వం, అణుత్వం కాదు, మహత్వం ఉంటుంది. ఈ పరమాణువులు అణుత్వము, నిత్యత్వము అన్నది కుదరదు. ఎప్పుడు పరమాణువులు రూపరసాదులు ఒప్పుకుంటే. అందువల్ల ఈ పరమాణువుల వాదము సరికాదు అంటున్నారు. మళ్ళీ ఇంకో దోషం చెప్తున్నారు, ఉభయదాశ దోషాత్. ఇప్పుడు 4 భూతాలకి పరమాణువులు ఒప్పుకుంటారు. పృథివీ, జలము, అగ్ని, వాయువు. ఆకాశానికి పరమాణువులు ఒప్పుకోరు, ఆకాశం నిత్యం అంటారు. సరే, ఇప్పుడు వాట్లల్లో నువ్వు పృథివీ ఇవి పెద్ద పరమాణువులు అంటావా? అన్నీ ఒకటేలాగా ఉన్నాయనుకో, మరి వాటల్లో భేదం ఎక్కడొస్తుంది? ఇది పృథివీ, ఇది జలంతి అని. చిన్నవి పెద్దవి ఉన్నాయనుకో, అప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇలాంటి దోషాలన్నీ వస్తాయి. అందుకని
పృథ్వీ మరియు పరమాణువులు అధిక గుణములు గలవి, మీలో తక్కువ గుణములు గలవని స్వీకరించరా లేదా? పృథ్వీలో 5 గుణాలు ఉన్నాయి, ఆకాశంలో ఒకటే గుణం ఉంది. అందుకని నువ్వు పృథ్వీ పరమాణువులలో ఎక్కువ గుణాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నావా లేదా? మొదటి పక్షంలో అణుత్వమునకు హాని, మొదటి పక్షంలో అణుత్వం ఉండదు. ఎక్కువ మరియు తక్కువ గుణముల పృథ్వీ మొదలు కానీ స్వరూపమునకు ఉపచయము అపచయం. ఉపచయం అంటే పెద్దదవటం, అపచయం అంటే చిన్నదవటం చూస్తున్నాం. రెండో పక్షంలో పరమాణు ద్వారా ఉత్పన్న పృథ్వీ మొదలు రూపాదుల అభావ ప్రసంగం వచ్చును. పరమాణువులు అనేవి ఒకటేలాగా ఉన్నాయనుకో, అప్పుడు రూపాదులు ఉండవు. ఈ ప్రకారం రెండు పక్షంలో పరమాణువాదం యుక్తియుక్తం కాదు. ఎక్కువ గుణాలు ఉన్నాయా, తక్కువ గుణాలు ఉన్నాయా? తక్కువ గుణాలుంటే అవి తయారైన తర్వాత గుణాలు కనిపించవు. ఎక్కువ గుణాలు ఉన్నాయనుకో, ఎక్కువ గుణాలు కనుక ఉన్నట్లయితే నువ్వు అణుత్వం అంటావు, అది మరి మహత్వం వచ్చేస్తుంది. అందుకని పృథివీ, జలము, తేజస్సు, వాయువు మొదలు 4 భూతములు గల పరమాణువుల్లో ఎక్కువ మరియు తక్కువ గుణములు గలవని వైశేషికులు అంగీకరించరా లేదా? ఎక్కువ తక్కువ గుణములు అంగీకరించిన ఈ 4 భూతముల్లో గల పరమాణువులు చిన్నవి పెద్దవే అని కూడా ఒప్పుకొనవలేను. ఎక్కువ గుణాలు ఉన్నాయి, తక్కువ గుణాలు ఉన్నాయంటే పెద్దవి చిన్నవి అని కూడా ఒప్పుకోవాలి. లోకములో పృథివీ యొక్క స్వరూపం కఠినం, అధికము. దానిలో ఎవరి కాళ్ళు దిగబడవు. జలం కోమలము, తక్కువ గుణాలు గలది, దానిలో కాళ్ళు తేలిగా దిగబడతాయి. జలం కన్నా అగ్ని, వాయువు ఇంకా సూక్ష్మములు. తర్వాత సూక్ష్మత్వం వచ్చటం వల్ల ఏదో ఒక పరమాణులో అణుత్వం వ్యతిరేకము సంభవించును. నువ్వు అణుత్వం అన్నావు, మరి ఎక్కువ గుణాలు వస్తే అణుత్వానికి వ్యతిరేకం వస్తుంది. గుణములు అంగీకరించు పృథివీ ఆది అన్ని పరమాణువుల్లో ఒక్క గుణమును మాత్రమే స్వీకరించవలేను. సరే, పరమాణువులో గుణం ఉందన్నావు, పృథివీలో 5 గుణాలు ఉన్నాయి, కానీ నువ్వు చెప్పిన ప్రకారం ఒకటే గుణం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకని? అన్ని పరమాణువులు ఒకటేలాగా ఉన్నాయన్నావు, అప్పుడు ఒకటే గుణం ఉంటుంది. పృథివీ ఆదిలో రూపాదిహీన ప్రసంగము వచ్చును. అప్పుడు ఒకటే గుణం అంటే ఇంక మిగిలిన గుణాలు పృథివీలో ఉండవు. ఉభయపక్షంలో దోషం ఉండటం వలన పరమాణు కారణవాదము అసంగతము. ఇప్పుడు మళ్ళీ ఇంకా చెప్తున్నాడు దోషం. అపరిగ్రహాత్యంతం అనిపేక్ష శిష్టులు, మన్వాది శిష్టులు ఈ పరమాణు వాదాన్ని ఎక్కడా స్వీకరించలేదు. అందుకని అపరిగ్రహాత్ అనపేక్ష వీటిని ఈ పరమాణు కారణవాదాలని ఉపేక్ష, ఉదాసీనం, పట్టించుకోకూడదు. మన్వాది శిష్టుల ద్వారా ఏ అంశంలోనూ పరమాణువాదమును అంగీకరించలేనందున దానిలో మోక్షార్థులు అత్యంతము హే బుద్ధి కలిగి ఉండవలేను. ఏమంటే వదిలిపెట్టేయడం, ఉపాధేయం అంటే స్వీకరించడం. అది వైదిక సిద్ధాంతవాదులైన మన్వాది మహర్షులు సత్కార్యత్వాది అంశములో, సత్కార్యం అంటే సృష్టికి ముందు కార్యము కారణంలో ఉంది, అది సత్కార్యత్వాదివాది. ప్రధాన కారణవాదమును స్వీకరించింది.
కానీ ఈ పరమాణువుల కారణవాదము శిష్టపురుషులు ఏ అంశంలోనూ స్వీకరించలేదు. సత్కార్యవాదంలో ప్రధానాన్ని స్వీకరించారు వేదాంతం. ఎందుకని? వీళ్ళది సత్కార్యవాదము, వాళ్ళది సత్కార్యవాదం కనుక. ఈ పరమాణుకారవాదము ఏ అంశంలోనూ స్వీకరించలేదు. మోక్షకాములకు, వేదవాదులకు పరమాణు కారణవాదం అత్యంతము అనాదరణీయము కనుక ఎక్కడ ఒప్పుకోకూడదు. వైశేషిక సిద్ధాంతం సర్వదా అప్రమాణికము. అది చిన్నగా స్మరణయోగ్యమైన వాక్యములు కొన్ని కలవు. వారు భావము అభావము పదార్థం రెండు రకములు అంటారు. ఒకటి భావం అంటాడు, ఇంకోటి అభావం అంటాడు. ఈ విధంగా పదార్థాలు రెండు రకాలు. ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము, విశేషము, సమవాయము, ఇవి భావ పదార్థాలు. భావ పదార్థాలంటే కనిపిస్తాయి, ఉంటాయి. గోవు, మహిషము, కుందేలు, ఘటాపటాదుల వల్ల ఈ 6 పదార్థములు భిన్నములను అంగీకరించినను. ఆవు కన్నా గేదె వేరు, గేదె కన్నా కుందేలు వేరు, కుందేలు కన్నా కుండ వేరు, కుండ కన్నా బట్ట వేరు. అలాగా ఈ 6 పదార్థాలు వేరని స్వీకరించాలనుకో. గుణము, కర్మ, సామాన్యము, ద్రవ్యాధీనం అందరు వేరని చెప్పిన వాడివి మళ్ళీ ఏమిటంటాడు? గుణము, కర్మ, సామాన్యం, ఇవి 3 ద్రవ్యానికి అధీనంగా ఉంటాయంటారు. కర్మ కనిపిస్తే ద్రవ్యంలో కనిపిస్తుంది, సామాన్యము విశేషము ద్రవ్యంలో కనిపిస్తుంది, గుణము ద్రవ్యంలో కనిపిస్తుంది. ఈ విధంగా అంగీకరణ సర్వదా అనుచితం. ముందు వేరన్నావు, మళ్ళీ ఏమిటంటావు? ద్రవ్యాధీనము, గుణము, కర్మ, సామాన్యము ఉంటావు కనుక ముందోసారి చెప్పి మళ్ళీ ఇంకోటి చెప్తావు. కటపటాలు అత్యంత భిన్న పదార్థములు. ఒకటి రెండో దాని మీద ఆశ్రయించి ఉండే లోకంలో చూడబట్టలేదు. అలాగనే ద్రవ్యాదులు భిన్నమైన గుణాదులకు ద్రవ్యాశ్రితములే లేక ద్రవ్యాధీనములే ఎందుకు ఉండవలేను. పిండ పదార్థాలు అంటావు, మళ్ళీ ద్రవ్యానికి అధీనం గుణం అంటావు. కావున ద్రవ్యం ఒకటియే గుణాది రూపములో తాదాత్మ్య సంబంధం ఉన్నదని దానికే నామభేదం కలిగిన అంగీకరించి సరిపడును. ఉన్నది ఒకటే ద్రవ్యము, దానికి గుణము రూపము ఉన్నాయి. ఆ గుణాదులతో రూపాదులతో ఆ ద్రవ్యము తాదాత్మ్య సంబంధం కలిసి ఉంటుంది. అలా ఒప్పుకో, అప్పుడు ఏ గొడవ ఉండదు. లేనిచో వైశేష సిద్ధాంతం యుక్తియుక్తం కాదు. గుణాదులు ద్రవ్య రూపంలోనే అంగీకరించవలేను. గుణం ఎక్కడ ఉంటుంది? ద్రవ్యంలో ఉంటుంది. విడిగా ఒక రంగును చూపించగలవా? చూపించలేదు. అది వైశేషులు చెప్పేది ఏమిటి? అగ్ని, పొగ సర్వదా భిన్నమైనను. పొగ యొక్క ఉత్పత్తి, పొగ యొక్క ఉనికి అగ్ని అధీనము అంటాడు. గుణాలు ద్రవ్యాధీనమైన ఏ దోషము లేదు. పొగ అగ్ని అధీనం, కానీ అగ్ని కన్నా వేరుగా ఉంటుంది. అలాగే గుణాలు వేరుగా ఉంటాయంటాడు. ఇది తెల్లని వస్తువు, ఇది నల్లని వస్తువు అని వ్యవహారములను విస్మరించి విమర్శించి చూసిన ఆలోచించి ద్రవ్యం ఒకటే రూపభేదంతో స్పష్టంగా తెలుస్తున్నది. ఇది తెల్ల వస్త్రము, ఇది నల్ల వస్త్రము అన్నావు. ఇప్పుడు ఏమిటైంది? వస్త్రము అనేటువంటి ద్రవ్యము రూపభేదాలతో ఉంది.
అగ్ని పొగ ఒకదానిలో ఒకటి ఆశ్రితమై ఉన్నట్లు ద్రవ్యగుణములు అత్యంతం భిన్నమని చెప్పే సర్వదా దుష్కరం. అగ్ని పొగ సరి వేరన్నావు, అలాగా ద్రవ్యము గుణము వేరు చేసి చూపించు. నువ్వు వేరు చేయలేవు, భిన్నమని చెప్పలేవు, చెప్పడం చాలా కష్టం. గుణము ద్రవ్యంలో ఆస్పత్రి చెప్పిన దోషం లేదు. అందుకని గుణము ద్రవ్యంలో ఆశ్రితం అని చెప్పి ఏ దోషం ఉండదు. నిస్సార తర్కము నుండి విముక్తి పొందుటకు ఈశ్వరుడు కారణం చెప్పి సూత్రులు విరోధించడం వలన ఒకటి సారహీనమైన తర్కము, దాని నుంచి మీకు ముక్తి లేదు. తర్వాత ఈశ్వరుడు కారణం అని చెప్పే సృష్టులు ఆ వేదాన్ని విరోధిస్తారు. శృతుల తాత్పర్యం తెలుసుకుంటూ పడుత్వం కలిగిన పన్వాల సృష్టిల ద్వారా ఏ అంశంలోనూ వైశేషికత అంగీకరించుకోకపోతే శృతులను ఆధారం చేసుకుని వాటిని అర్థం చేసుకుని శృతులను చెప్పేవాళ్ళు మన్వాదు శిష్టులు. వాళ్ళు ఈ న్యాయ వైశేషిక మతాన్ని ఎక్కడా అంగీకరించలేదు. అందుకని శిష్ట అపరిగ్రహాదని ముందు కూడా చెప్పారు ఒక సూత్రం. అదే విధంగా ఈ సూత్రంలో అపరిగ్రహాచ అత్యంతం అనపేక్ష వాళ్ళు గ్రహించకపోవడం వల్ల ఒకటి నిస్సార తర్కం, రెండవది శృతులను విరోధించడము. ఈ రెండు హేతుల ద్వారా మీ మతము ఉపేక్షము. అది ఈ విధంగా పరమాణు జగత్ కారణవాదం అకారణాధికరణం అయింది. ఇప్పుడు సముదాయ అధికరణం అదేమిటో చెప్తున్నారు. దాని సంగతి సముదాయం అంటే కూడిక, కలిసి ఉండడం. ఇవన్నీ కలిసి ఒక సముదాయం అంటారు. వైశేషికులు ద్రవ్యాది పదార్థ సత్వం అంగీకరించి కొన్ని నిత్యముల నీవు మరికొన్ని అనిత్యముల నీవు యుక్తి శూన్యముగా చెప్తారు. ద్రవ్యాలు ద్రవ్య గుణ కర్మ సమవాయ విశేషము సామాన్యము. వాడు 6 చెప్పాడు. ద్రవ్య గుణకర్మ సామాన్య విశేష సమవాయము. అసలు అసమవాయ కారణము అంటాడు వాడు. అది ఒక ద్రవ్యం కాదు, ఏది కాదు, ఏమీ లేదు. ఏమిటి? 2 పరమాణువులు కలవాలి అంటే మధ్యలో ఒక సమవాయ కారణం కావాలి, అసమవాయ కారణం కావాలి అంటాడు. అది ఒక ద్రవ్యము అంటాడు. రెండింటి మధ్యలో ఒక ద్రవ్యాన్ని పెడితే కుడిపక్క ఎడపక్క అది ఎలా కలుస్తుంది? మళ్ళీ ఇంకో ద్రవ్యం పెట్టాలి. అందుకని అది సమవాయాన్ని, సమవాయం అంటే కారణం అసలు, కానీ వాడు అసమవాయ కారణం ఇంకోటి ఒప్పుకుంటాడు. మనము 2 కారణాలు ఒప్పుకుంటాం. ఉపాదాన కారణం ద్రవ్యము, నిమిత్త కారణం చేసేవాడు. వాడు ఇంకోటి అసమవాయ కారణం అంటాడు. అందుకని అది ద్రవ్యం అంటాడు. మళ్ళీ 6 పదార్థాలు అని చెప్పి కొన్ని నిత్యం అంటాడు, కొన్ని అనిత్యం అంటాడు. ఈ కారణం వల్ల వారు అర్థ వైనాశికులు. వైనాశికులు అంటే బౌద్ధులు, శూన్యవాదం చెప్పేటువంటి వాడు. కొన్ని ఒప్పుకుంటారు, కొన్ని ఒప్పుకోరు కనుక
వాళ్ళని అర్థవైనాశికులు ఉన్నారు. కొన్నిటి మాత్రం వినాశం అంగీకరించేవారు వారి మతమును ఖండించి, ఇప్పుడు వైశేషికులు అర్ధవైనాశికులు, కొన్ని నిత్యమో కొన్ని అనిత్యమో ఉంటారు. వాళ్ళ మతాన్ని ఇంతవరకు ఖండించాం. వైనాశికత్వ సామ్యం వలన బుద్ధిలోనున్న సర్వవైనాశిక సిద్ధాంతం నిరాకరించినందువలన అవాంతర సంగతి. అర్థవైనాశికులని చెప్పాము, వాళ్ళని ఖండించుకొచ్చాము. ఈ వైనాశికత్వం బుద్ధిలో ఉంది కనుక ఇప్పుడు సంపూర్ణ వైనాశికులు బుద్ధుడు బుద్ధుని అనుయాయుల్లో బాహ్యాస్తిత్వం అని చెప్పేవారు సౌత్రాంతికులు, వైభాషికులు. వారి మతం విచారించడము. బుద్ధుడికి శిష్యులు చాలా మంది ఉన్నారు. అందులో నలుగురు ముఖ్యం. బాహ్య అస్తిత్వవాదం, బాహ్య వస్తువులు ఉన్నాయని ఇద్దరు ఒప్పుకుంటారు, బాహ్య వస్తువులు లేవని ఇద్దరు ఒప్పుకుంటారు. ఇప్పుడు మొట్టమొదట ఈ బాహ్య వస్తువులు ఉన్నాయి అని గురువు ఒకడు, వాడి మతాలు 4 చూడు. గురువు మొత్తం ఒకటే అవ్వాలి కదా. సరే ఏదో ఏడవండి, మీరు నలుగురు 4 చెప్తున్నారు కనుక నలుగురిని విడివిడిగా ఖండిస్తాం. ముందు బాహ్యాస్తిత్వాన్ని ఒప్పుకునే వాళ్ళు ఇద్దరు, సౌత్రాంతికులు, వైభాషికులు. బాహ్య అస్తిత్వాన్ని ప్రమాణమా కాదా? పూర్వపక్షం, పరమాణువుల కార్యమైన బాహ్య పృథివ్యాది భూత చతుష్టయములు మరియు భూత చతుష్టయం అంటాడు. భూత చతుష్టయం అంటే ఆకాశాన్ని ఒప్పుకోరు వాడు. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఇవి భూత చతుష్టయములు. రూపస్కందము, విజ్ఞాస్కందము, వేదనాస్కందము, సంజ్ఞాస్కందము, సంస్కారస్కందము అను పంచస్కంద హేతుకము ఆధ్యాత్మిక సముదాయము అంటారు. ఈ స్కందాలు ఏమిటో వాడు చెప్తాడు మళ్ళీ. ఇవి ఆధ్యాత్మిక సముదాయం. బాహ్య అస్తిత్వం అని చెప్పి బౌద్ధుల మతము ప్రమాణ మూలకము అని పూర్వపక్షి అంటాడు. సిద్ధాంతం, కారణ స్వరూపం అచేతనం. కారణము శూన్యమన్నప్పుడు అచేతనం అయిపోతుంది. స్థిర చైతన్య రహితము. అందువల్ల కందములు మరియు పరమాణువుల సముదాయం ద్వారా బాహ్య అస్తిత్వాదుల మతములు సృష్టి కానేరదు. అది ఇప్పుడు వైయాసిక న్యాయమాల. సముదాయ ఉభౌ యుక్తౌ అయుక్తౌ వా అనుహేతుకః ఏకో అపరస్కంద హేతుర్ ఇత్యేవం యుజ్యతే ద్వయం. సముదాయం ఉభౌ, 2 సముదాయాలు, బాహ్య సముదాయము, అంతర్ సముదాయం. ఇది యుక్తి సంగతమా కాదా? అణువులు, కారణములు. ఏకో అపరస్కంద హేతురిత్యేవం విద్యతే ద్వయం. ఇది సముదాయం. స్కందం అంటాడు వాడు. 5 స్కందాలని చెప్పాడే, ఆ 5 స్కందాలు కారణం అవటం వల్ల ఈ పరమాణువుల సముదాయము సంభవము అంటాడు. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, స్థిర చేతన రాహిత్యా స్వయం అచేతన స్థుత. పరమాణువులు స్వయంగా అచేతనం, స్థిర చైతన్యం లేదు. నా స్కందానాం అణూనాం వా
సముదాయో అత్ర యుజ్యతే. అందుకని ఈ స్కందాలు నువ్వేవో చెప్పావు, సముదాయం, ఇవి రెండు ఇక్కడ సరికాదు అంటాడు. ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాలకి అనువాదం, వెలుపల లోపల ఈ రెండు సముదాయములు కలుగునా కలగవా అంటే, స్కందాలంటే లోపల సముదాయం అన్నమాట. సంశయమునకు పూర్వ చెప్పాను. బాహ్య సముదాయము పరమాణుజన్యం, అంతర్ సముదాయం స్కంధహేతుకము, సముదాయములు సంభవములే. సిద్ధాంత సమాధానం, సంఘాతం ఉత్పత్తి ఒకటికు నిమిత్త భూతం స్థాయి చైతన్యము. రెండు ఏమన్నా కలవాలి అంటే వాటికి నిమిత్తము ఒక స్థిరమైనటువంటి చైతన్యం ఉండాలి. అది లేనిచో స్వయంగా అచేతనములన్నవి స్కందములు పరమాణువులు. ఈ స్కందాలు అచేతనము, పరమాణువులు అచేతనము. అందుకని సముదాయం కుదరదు ఉంటాడు. ఇప్పుడు భారతీయ దేశం వారి వ్యాఖ్య, బాహ్య అస్తిత్వాది బౌద్ధులు రెండు సముదాయాలను అంగీకరించరు. బాహ్య వస్తువులు, బాహ్య అస్తిత్వాలు అంటే బాహ్య వస్తువులు ఉన్నాయి అని ఒప్పుకుంటారు. బౌద్ధుల్లో రెండు మతాలు, 4 మతాల్లో ఇద్దరు మతాలు వాళ్ళు. బాహ్య సముదాయము ఒకటి, రెండవది అంతర్ సముదాయం. బాహ్య సముదాయము పృథ్వీ, నది, సముద్రాలు. అంతర్ సముదాయములు చిత్తరూపం, జ్ఞానం, చైతన్య రూపం, చిత్త కార్యం, సుఖాదులు. ఈ రెండు సముదాయాలే సంపూర్ణ జగత్తు ఉంటాడు. అది ఏంటి, బాహ్య సముదాయము పృథ్వీ, నది, సముద్రాలు. అంతర్ సముదాయము చిత్తరూపం, చైతన్య రూపం, చిత్తము, చిత్త కార్యం. ఈ రెండు సముదాయాలే సంపూర్ణ జగత్తు ఉంటాడు. బాహ్య సముదాయం కారణం పరమాణువులు. ఆ పరమాణువులు 4 రకములు. వారికన్నా ఒక్క స్టెప్ వీడు ముందుకెళ్ళాడు. ఏంటి, పరమాణువులు 4 రకాలు. వాడు ఒకటే రకం అంటాడు. ఎవడు, వైశేషికుడు. కఠినాకారం పృథ్వీ పరమాణువులు. స్నిగ్ధత్వము లేక స్నేహము అనగా చూర్ణం, ముద్దగుట్టుగా అనుకూల గుణములు గలవి జలీయ పరమాణువులు. ఉష్టము గలవి తైజస పరమాణువులు. చలనాత్మములు వాయువు పరమాణువులు. ఒకే సమయములో సమూహముగానున్న 4 రకాల పరమాణువుల్లో బాహ్య సముదాయం ఉత్పన్నము. ఈ 4 రకాల పరమాణువుల వల్ల బాహ్య సముదాయం పృథ్వీ, నది, సముద్రాలు ఇలాంటివి. అంతర్ సముదాయము 5 స్కందాలు, రూపస్కందము, విజ్ఞాస్కందము, వేదనాస్కందము, సంజ్ఞాస్కందము, సంస్కార స్కందం. అందులో శబ్దస్పర్శాదులను వాని గ్రహించి ఇంద్రియములు కలిసి రూపస్కందము. రూపస్కందం మొదటిది. ఏమిటది, శబ్దము, స్పర్శము, ఈ రెండింటిని గ్రహించే ఇంద్రియ శక్తి, అది రూపస్కందము ఉంటాడు. ఇంద్రియములు భౌతికమైన ఉంటే బాహ్య పదార్థములందే చేర్చబడవలసినవి. ఆయనను శరీరముతోనూ ఆత్మను సంబంధం కనుక అంతర్ పదార్థంలో. ఇప్పుడు ఇంద్రియాలు భౌతికము అంటే భూతాలతో చేయబడ్డాయి. అందుకని బాహ్య పదార్థాలతో వాటిని చేర్చాలి. అయినా ఈ ఇంద్రియాలు శరీరంతో ఆత్మతో సంబంధం ఉన్నాయి కనుక అంతర్ పదార్థాలతో జోడించాం. నేను ఎడతెగ లోన ఉదయించే జ్ఞానం విజ్ఞానస్కందం. రూపస్కందం తర్వాత ఇది విజ్ఞానస్కందం. వారి మతంలో ఇది ఆత్మ, నేను అనేది ఆత్మ అంటారు. ఇదే చిత్తం,
దీన్నే చిత్తం అంటారు. సుఖ దుఃఖములు కలిగినప్పుడు చిత్తమునందు లేని వికారములు వేదనా స్కందము. చిత్తము విద్యాస్కందం. ఆ చిత్తంలో ఉదయించే వికారాలు సుఖ దుఃఖాలు వేదనాస్కందం. దేవదత్తుడు యజ్ఞదత్తుడు నామభేదం సవికల్ప జ్ఞానము కన్యాస్కందం. కన్యా అంటే పేరు. ఇది రాగద్వేషులు ధర్మాధర్మములు వాని వాసనలు సంస్కార స్కందములు. ఇవి స్కందాలు. 5 స్కందముల సమూహం ద్వారా ఆంతర సముదాయం ఉత్పన్నమైనది. ఈ విధముగా 2 సముదాయాలు ఉన్నాయంటాడు. బాహ్య సముదాయం పరమాణువులో, ఆంతర సముదాయం స్కందంలో. దీని మీద ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు. అణువులు మరియు స్కందముల సంఘాతోత్పత్తికి అన్ని చేతులు నిమిత్తమా లేక స్వయంగానే సంఘీభూతం అవుతున్నవా? వీటిని కలపడానికి ఓ చైతన్యం ఏమన్నా ఉందా లేదా, లేకపోతే స్వాభావికంగా అవే కలుస్తున్నాయా? ప్రథమపక్షంలో ఆ చేతను స్థిరమా లేక క్షణికమా? ఎందుకంటే వాడు క్షణికవాది తోడున్నాడు వెనకాల. అందుకని ఆ చైతన్యము స్థిరమా క్షణికమా? చైతన్యం స్థిరమైన మీ సిద్ధాంతం విరోధం. ఆ చైతన్యం క్షణికమైన రెండో క్షణంలో నశించడానికి స్వయంగా ముందు మొదటి క్షణంలో ఆత్మలాభమును పొంది తర్వాత ఉత్పత్తి చేయను చెప్పలేదు. క్షణికమన్నాం అనుకో, అది ముందు క్షణం ఉండాలి, తర్వాత ఉత్పత్తి చేయాలి. రెండో క్షణం ఉండదు, క్షణికమంటాను. స్వయంగా సంఘీభూతములని రెండో పక్షంలో ఆ చైతన్యము జడములైన స్కందములు సరి ఏ నిమిత్తం లేదు, స్వయంగానే కలుస్తున్నాయి అనుకుందాం. అవి అచేతన జడములు ఆయన స్కందములు పరమాణువులు చైతన్యం యొక్క సహాయం లేక ప్రతినిధి ఆకారంగా ఏర్పడుటకు ఏ ప్రకారము సంఘీభూతములను. చైతన్యం లేకుండా ఎలా కలుసుకుంటాయి? కనుక ఈ 2 సముదాయాలు సరికాదు అంటారు. అది ఇంతవరకు వైయాసిక న్యాయం అలా భారతీయ దేశంలో వారి వ్యాఖ్యానం. ఇప్పుడు సూత్రాలు, అర్థము, సూత్రార్థము, సూత్ర వివరణ. సముదాయ ఉభయేతికేపి తదప్రాప్తి. ఈ 2 సముదాయాలు చెప్పావు, బాహ్య సముదాయము, అంతర్ సముదాయము. వీటికి ఉభయ హేతుకే 2 కారణాలు ఉన్నప్పటికీ ఆ సముదాయాలు సముదాయం కాలేవు. తదప్రాప్తి. ఇప్పుడు సూత్రార్థం. పరమాణువుల సముదాయం వల్ల బాహ్య పదార్థములు, స్కంద సముదాయం వలన ఆధ్యాత్మిక పదార్థం ఉత్పత్తి సంభవం కాదు, అప్రాప్తి. అచేతమైన పరమాణువులు స్కందములు స్వయంగా వాటంతటవే సముదాయం కాదు, 2 జడం. అందుకని వేరొక స్థిరమైన చైతన్యమైన సంఘాతకర్త లేనందువలన స్థిరమైన చైతన్యాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కాన స్తోత్రాంతికులు వైభాషికుల మతం భ్రాంతి మూలకము. బుద్ధుల్లో బాహ్య అస్తిత్వం ఒప్పుకునే వాళ్ళని స్తోత్రాంతికులు వైభాషికులు ఉంటారు. ఈ మతం భ్రాంతి మూలకము. ఇంతవరకు సూత్రార్థం. ఇప్పుడు సూత్ర వివరణ. పూర్వపక్షంలో సుగత మతమునకు విరోధం వచ్చటం వలన సమన్వయం అసిద్ధము. వాడి బౌద్ధ మతానికి వాడు చెప్పేయడానికి మన వేదాంతం వేరుగా విపరీతంగా ఉంది, అందుకని మీ వేదాంత మతంలో సమన్వయం సరికాదు అంటాడు పూర్వపక్షం.
సిద్ధాంత సమన్వయం సరే అంటాడు. బుద్ధుడు ప్రధానంగా 4 శిష్యులు, సౌత్రాంతికులు, వైభాషికులు. బాహ్య పదార్థము స్ఫుటత్వం స్వీకరిస్తారు. బాహ్య పదార్థాలు ఉన్నాయంటారు. ఈ సమానంతరం చూచుచు ఇద్దరిని బాహ్య అస్తిత్వాలు. ప్రత్యక్ష ప్రమాణం చేస్తూ భాగ్య వస్తువులను అంగీకరించేవారు సౌత్రాంతికులు. ఒకటే ప్రమాణం ఒప్పుకుంటారు, ప్రత్యక్ష ప్రమాణము. దాని ద్వారా సిద్ధమయ్యే వస్తువులు బాహ్య వస్తువులు. ప్రత్యక్ష ప్రమాణం చేతనే గాక అనుమాన ప్రమాణం చేత కూడా సిద్ధించి బాహ్య వస్తువుల అస్తిత్వం అంగీకరించగా వైభాషికులు. అంటే సౌత్రాంతికులకి వైభాషికులకి తేడా ఎక్కడ? ఒకటే ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం ఒప్పుకుంటాడు. ఈ వైభాషికులు 2 ప్రమాణాలను ఒప్పుకుంటారు, ప్రత్యక్షము అనుమానం. 3వ వారిని యోగాచారులు. సౌత్రాంతికులు, వైభాషికులు, 3వ వాళ్ళు యోగాచారులు. క్షణిక విజ్ఞానం వారు. సర్వం క్షణికం, సర్వం శూన్యం అంటూ ఉంటాడు. క్షణిం కన్నా భిన్నమైన స్థూల భౌతిక పదార్థములను, చిత్తచైత్య పదార్థములను, బాహ్యాభ్యంతర పదార్థ అస్తిత్వం స్వీకరించదు. సర్వం క్షణికం. 4వ వారు మాధ్యమికుడు. సర్వం శూన్యం. అది ఒకడు సౌత్రాంతికుడు. బాహ్య వస్తువులు ఒప్పుకుంటాడు, కానీ ఒకటే ప్రమాణాన్ని ఒప్పుకుంటాడు, ప్రత్యక్ష ప్రమాణం. ఇంకోడు వైభాషికుడు. వాడు 2 ప్రమాణాలు ఒప్పుకుంటాడు, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం. 3వ వాడు యోగాచారుడు. సర్వం క్షణికం అంటూ ఉంటాడు. 4వ వాడు శూన్యవాది. వీరు బాహ్య పదార్థం వల్లే క్షణిక విజ్ఞానం అస్తిత్వం కూడా స్వీకరించరు. ఈ శూన్యవాది ఈ క్షణిక విజ్ఞానాన్ని కూడా ఒప్పుకోడు. బాహ్య వస్తువులు లేవంటాడు, క్షణికం కూడా లేదంటాడు. శూన్యమే పరమార్థత్వం. మిగిలిన వస్తువులన్నీ త్రాడు మీద పాము వల్లే కల్పితములు. పరమార్థ వస్తువు ఏంటి? శూన్యం. మిగిలినవన్నీ ఇవన్నీ కనిపిస్తున్నాయంటే అంత భ్రాంతి అంటాడు. సర్వం శూన్యమైన జ్ఞానముచే నిర్వాణ పదం పొందును. అంతా శూన్యం అనుకుంటే నీకు సమాధి, మోక్షం. చెప్పిన 3 మంత్రుల్లో మొదటి బాహ్య అస్తిత్వాలను విచారం చేయవలను. ముందు బాహ్య అస్తిత్వాలు దాన్ని తీసుకుంటాడు. బాహ్య అస్తిత్వాలను ప్రమాణ మూలకమా, భ్రాంతి మూలకమా? పూర్వపక్షి ప్రమాణ మూలకం అంటాడు, సిద్ధాంతి భ్రాంతి మూలకం అంటాడు. మరి పూర్వపక్షి చెప్పేది ఏమిటి? బాహ్య అస్తిత్వాది మతములో పృథివీ, జలము, అగ్ని, వాయువు అని 4 భూతములు. పృథివీ కఠిన స్వభావం గల పార్థివ పరిమాణం నుండి ఉత్పన్నమైనది. స్నేహభావం గల జలీయ పరిమాణం నుండి జలము, ఉష్ణ స్వభావం గల తైజస పరిమాణం నుండి అగ్ని, చలనాత్మక వాయు పరిమాణం నుండి వాయువు. బాహ్యమైన పృథివ్యాధులు పరమాణువుల సముదాయం కనుక పరమాణువులు మాత్రమే కలవు. ఆధ్యాత్మిక రూపాల సముదాయములకు రూపస్కందము, విజ్ఞాస్కందము, వేదాస్కందము, సంజ్ఞాస్కందము, సంస్థాన పేరు గల పంచస్కందములు కారణములు స్వీకరించరు. అందువల్ల బాహ్య అస్తిత్వాలను ప్రమాణ మూలకములను పూర్వపక్షి. ఇది ముందు మనం చదువుకున్నాం. ఏమిటి? ఇంద్రియాల ద్వారా మనం అన్ని గ్రహిస్తాం, అందుకని దాని రూపస్కందం అన్నాడు. నేను అన్నది విజ్ఞాన స్కందము అన్నాడు, అదే ఆత్మ. తర్వాత సుఖ దుఃఖాలు కనిపిస్తాయి, అది వేదనా స్కందము అన్నాడు. పేర్లు పెడతామా, సంజ్ఞాస్కందం అన్నాడు.
తర్వాత వాసనలు సంస్కార స్కందము అన్నాడు. ఈ విధంగా ఇది అంతరం. మిగిలినవి పరమాణువుల ద్వారా బాహ్యం. సిద్ధాంత పక్షం చెప్తున్నారు, సముదాయ ఉభయహేతుకేపి తదప్రాప్తి. సముదాయం కూడా పరమాణువులను కలుగు బాహ్య సముదాయము, పంచస్కందములకు ఆధ్యాత్మిక సముదాయంలో అంగీకరించినను సముదాయం యొక్క సిద్ధి కానేరదు. ఎందుకని? పరమాణువులు స్కందములు అచేతనములు. నువ్వు ఒక చేతనాన్ని ఒప్పుకోవు, అంతా శూన్యం అంటాడు. కనుక సముదాయం కాజాలదు. ఏ చైతన్య భోక్తను స్థిర ప్రకాశకుని సముదాయమునకు కర్తగా వారు అంగీకరించడం లేదు. ఈ పరమాణువులు స్కందాల కన్నా భిన్నమైనది. ఒక చైతన్యం అన్ని అనుభవించేది ఒప్పుకోరు. స్థిర ప్రకాశకుని సముదాయమునకు కర్తగా వారు అంగీకరించారు. చైతన్యము స్థిర ప్రకాశం. పరమాణువుల్లో నిరపేక్ష ప్రవృత్తిని స్వీకరించిన ప్రతిసారి ప్రవృత్తిని సృష్టిలేము కానేరదు. పరమాణువులు నిరపేక్ష ప్రవృత్తి, వాటి మీద శాసనం ఎవరిది లేదు, స్వాభావికం. అప్పుడు ప్రవృత్తి ఉంటుంది కనుక సృష్టి లయము కానేరదు. ప్రవృత్తి జరుగుతాను, సృష్టి జరిగితే ఉన్న కానీ ప్రళయ ప్రసంగమే రాదు. సముదాయం సిద్ధి కానందు వలన పరాశిత సంపూర్ణ లోకత్రయం లుప్తమును. నీ సముదాయం సిద్ధం కాదు కనుక ఈ మూడు లోకాలు నశిస్తాయంటారు. బౌద్ధుల మతం భ్రాంతి మూలకము. అది సౌత్రాంతికులు వైభాషికులు వాళ్ళ మతం సరికాదు. ఇప్పుడు యోగాచారం, తర్వాత శూన్యవాదు, మాధ్యమికులు. యోగాచారులు మాధ్యమికులు, వీళ్ళని పట్టించాలి. ఇతరేతర ప్రత్యయత్వాది చేన్ నో ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వా. ఇది సూత్రం. దీనికి సూత్రార్థం అవిద్యాదుల వలన సంఘాతం ఏర్పడను అంటాడు. అజ్ఞానం వల్ల అవిద్యాదులే పరస్పరము కార్యకరణం అవటం వలన ఘటి యంత్రం వల్లే అవిద్యాదులు ఎల్లప్పుడూ తిరుగుతున్నారు. అజ్ఞానం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. సముదాయాదులు ఉత్పత్తి చెందను అని వాడి మతం. సిద్ధాంతం అంటాడు, సరికాదంటాడు. అవిద్యాదులు పరస్పరము సంఘాతులు ఉత్పత్తి కారణమైన మీ అభిమతము నెరవేరదు. నువ్వు చెప్పేది కుదరదు. కారణాధీనము కారణ సముదాయములకు అధీనమైన అవిద్య. కారణాధీనము కారణానికి అధీనం. కారణ సముదాయము అధీనమైన అవిద్య. ఈ సముదాయానికి ఆధారమైన అవిద్య. కార్యసంఘాతాదులు ఉత్పత్తి కావించచాలదు. ఈ అవిద్య కారణానికి అధీనం. అది కార్యసంఘాతాలు చేయలేదు. సంఘాతకర్త స్థాయి చేతనం అంగీకరించలేదు కనుక. ఎందుకని? ఒక సంఘాతకర్త జ్ఞానం ఉంది, కానీ వీటిలన్నింటి కలిపేవాడు ఒకటి ఉండాలి. అది నువ్వు ఒప్పుకోవు. అందుకని సంఘాతులు నిర్మాణకర్త, భోక్త, ఏదో ఒక చైతన్యం కాకపోగా అయినప్పటికీ సరే చైతన్యం అక్కర్లేదన్నావు. అయినప్పటికీ అవిద్య సంస్కారము విజ్ఞానం అహర్నిశము భ్రమణము చేయొచ్చు. ఒకటి వేరొక దానికి కారణమగును.
ఈ మూడు తిరుగుతూ ఉంటాయి. అవిద్య, సంస్కారము, విజ్ఞానం. వాని ఆవృత్తి వల్లనే అనాయాస సంఘాతం ఏర్పడు అందరు. అవి తిరుగుతూ ఉంటాయి కానీ సంఘాతం వచ్చేస్తుందంట. లోకయాత్ర స్థితి దాంతో అదే జరుగుతుంది. పూర్వపక్షి చెప్పు సరికాదు. లోకయాత్ర కూడా దాంతో అదే జరుగుతూ ఉంటాడు. అవిద్యాదులు సంఘాత వృత్తులు మాత్రమే కారణం గాన ముందున్న అవిద్య తర్వాత పుట్టే అవిద్యకి నిమిత్త కారణం కాగలదు. ఆ విధమైన సంస్కారము, విజ్ఞానము, స్వజాతీయ సంస్కార విజ్ఞానం ఉత్పత్తి కారణం కాగలదు. కానీ సంఘాత ఉత్పత్తి కారణం కాగలదు. అజ్ఞానం ఉందంటే దాని నుంచి ఇంకో అజ్ఞానం వస్తుంది. సంస్కారం ఉందంటే దాని నుంచి ఇంకో సంస్కారం వస్తుంది. మరి అంతేకాని అవి ఈ సముదాయాన్ని ఉత్పత్తి చేస్తాయని ఎలా చెప్పగలవు? భోగము కొరకే కానీ భోక్తకు కాదు అనవలేను. అప్పుడు భోగము కొరకే, మోక్షం కొరకే, ముముక్షువునకు కాదు అని అనవలేను. అజ్ఞానము, సంస్కారము, విజ్ఞానము అవి పెరుగుతాయి. సంఘాతాన్ని చెయ్యలేవు. ఒకవేళ చేశాయి అని చెప్పావు అనుకో, అప్పుడు భోగం కొరకే, మోక్షం కొరకే, ముముక్షువుకు రాదు. ఈ మతంలో భోక్త ముముక్షువు స్థిరము కాదు. ఒక భోక్త లేడు చైతన్యం, ఒక ముముక్షువు లేడు. భోగమోక్ష కాలంలో వాన స్థిరమని చెప్పినా మీ క్షణికత్వ సిద్ధాంతం విరోధం కలుగుతుంది. భోగము, మోక్షము ఆ కాలంలో భోగం అనుభవించేవాడు, మోక్షం కావాలనుకున్నవాడు లేడు. క్షణికము వాడు పోయాడు. అందుకని ఉత్తరోత్పాదైతే పూర్వ నిరోధాత్. ఈ క్షణికవాదంలో యోగాచార్యులు, ఈ క్షణికవాదులు వీళ్ళల్లో ముందు ఏదైనా ఉత్పత్తి అయితే రెండో క్షణంలో మొదటి క్షణంలోనే నశిస్తుంది. ఎందుకని? నీ వాదమే క్షణికవాదము. ముందు కార్య ఉత్పత్తి క్షణంలో పూర్వకారణ క్షణము నాశనమగునని అంగీకరించటం వలన పూర్వకారణం ఆ క్షణము నశించే. మతములో కారణం అధీనమై కార్యం ఉత్పన్నం కాగలదు. కార్య ఉత్పత్తి అయ్యేంత వరకు కారణం నశిస్తుంది. మరి ఈ కారణానికి అధీనం కార్యమే ఎలా చెప్తావు? కుదరదు. అవిద్యాదులకు ఉత్తర కారణ అవిద్యాదులకు ఉత్పత్తి మాత్రమునకే నిమిత్త కారణం చెప్పారు. ఆయన సంఘాతం యొక్క సిద్ధి కాలేదు. అవిద్య కారణం, సంస్కారానికి కారణం, జ్ఞానానికి కారణం. సంఘాతం సంయోగం ప్రమాణంలో ఏర్పడి అది సంఘాతం సముదాయానికి ఉండదు. సంఘాతాదుల ఉత్పత్తికి నిమిత్త కారణం కూడా అసంభవము. అవి జడము, వాటికి నిమిత్త కారణం లేదు. ఉత్తర పరమాణు ఉత్పత్తి క్షణంలో పూర్వ పరమాణు నాశనం వచ్చింది. క్షణభంగంలో పూర్వోత్తర క్షణంలో కార్యకారణ భావం పెట్టి నిరూపించగలరు. కార్యకారణంలో ఉన్న మన్ను, చక్రము మొదలైనవి ఘటాదుల కార్యము కారణంగా చూడబడుతుంది. కార్యంలో ఉన్నాయి ఇవన్నీ. మన్ను ఉంది, చక్రం ఉంది, ఘటాదులు ఉన్నాయి. అవి కారణంలో కూడా చూడబడుతున్నాయి. నాశనం ముక్తిగాలు ఘటాదుల కార్యం చూడబట్టలేదు. మన్ను నాశనం అయితే ఘటం కుదరదు. కారణం నాశనమైనది లేదా నాశనం అవుతున్నది. ఈ రెండు పక్షముల్లో పూర్వక్షణము కారణాభావగ్రస్తం, అది కారణము లేనిది.
ఉత్తర క్షణంలో ఉన్న కారణం హేతు కాజాలదు. అది మొదటి క్షణంలో నశించింది కనుక ఉత్తర క్షణంలో ఉన్నదానికి కారణం కాదు. కాన బౌద్ధుల మతం అత్యంతము అసంగతము. ఇంకా ఈ బౌద్ధుల మతాన్ని ఇంకా కొన్ని సూత్రాల్లో ఖండిస్తారు. ఇంకా దగ్గర 5-6 సూత్రాలు ఉన్నాయేమో, అవి రేపు చెప్పుకుంటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.